సో నెక్స్ట్ కనెక్టివిటీ ఎలా ఉందండి? ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? వచ్చేసరికి నేషనల్ హైవే ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి భువనగిరి టౌన్ కి మన కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఈ వెంచర్ కి టోటల్ గా 9 ఇన్ అండ్ అవుట్స్ ఉన్నాయి అనమాట. వన్స్ ఒకసారి ఒక చోట నుంచి స్టార్ట్ చేసామంటే ఎటు నుంచి ఎటైనా సరే వెళ్ళిపోవడానికి అన్ని సైడ్లు ఓపెనే ఉంటుంది అనమాట. సో అక్కడ దూరంగా మీరు చూస్తూ ఉంటే అదేంటి అని అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన రోప్ వే కేబుల్ కార్ట్ అనమాట. ఓకే. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఫోర్ట్ వరకు ఉంటుంది అనమాట. కేబుల్ కార్టా? అవునండి. మంచి టూరిస్ట్ ప్లేస్ అయిపోతుంది. అండ్ టూరిస్ట్ ప్లేస్ దగ్గరలో మనము వెంచర్ లో ఒక ప్లాట్ తీసుకున్నట్లయితే అవి ఎంత అప్రిసియేషన్ ఉంటుందో మనం అసలు ఊహించుకో అక్కర్లేదు. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కానీ స్పిరిచువల్ వైజ్ కానీ స్కూల్స్ ఇలా ఏమైనా ఉన్నాయా? సైడ్ చూసుకుంటే మనకి బస్వపురి రిజర్వాయర్ ఉంది. Okay. దాంట్లో గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ థింగ్సే కానీ లేదంటే ఫ్లోటింగ్ హోటల్ కానీ సో అలాంటివి రాబోతున్నాయి. నెక్స్ట్ మన అటు సైడ్ చూసుకుంటే స్వర్ణగిరి టెంపుల్ ఉంది. వెరీ ఫేమస్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వీకెండ్ అనగానే ఖచ్చితంగా విజిట్ అవుతున్నారు అందరూ. అండ్ మనం వచ్చే ఆన్ ద వేలో మనకి ఏంటంటే బీపీ నగర్ లో ఎయిమ్స్ ఉంది. ఎయిమ్స్ అనేది అందరికీ తెలిసిందే ఇండియాలోనే. సో ద బెస్ట్ హాస్పిటల్స్ అండ్ ఇండియాలో టాప్ 100 డాక్టర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. అండ్ బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, జైన్ మందిర్ ఉంది. ఒక మంచి అట్రాక్టివ్ పాయింట్స్ అండ్ బిజినెస్ పాయింట్స్ తో కనెక్ట్ అయి ఉంది అనమాట. అదేదో హాలిస్టిక్ అప్రోచ్ అంటూ ఉంటారు కదా, అలాగా హాలిస్టిక్ డెవలప్మెంట్స్ అన్ని ఉన్నాయి. స్పిరిచువల్ గా, ఎంటర్టైన్మెంట్, తర్వాత మనకు ఫినాన్షియల్ గా ఎవ్రీథింగ్ కోర్ట్ గా కమర్షియల్ అనొచ్చు. అండ్ మనకు ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా చాలా చక్కగా మీరు చూపించడం జరిగింది.